దేశవ్యాప్తంగా రేపు 6వ విడత పోలింగ్ 58 లోక్సభ స్థానాల్లో 889 మంది పోటీ. తెలంగాణ అవతరణ వేడుకలకు ఈసీ అనుమతి. ఏర్పాట్లపై అధికారులతో సీఎస్ సమీక్ష. తుది దశకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం. గెలుపు కోసం అధికార విపక్ష పార్టీల యత్నం. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లిపై ఏపీ హైకోర్టు ఆంక్షలు. కౌంటింగ్ రోజున మాచర్లకు వెళ్లొద్దని ఉత్తర్వులు జారీ. యూనిఫామ్ సివిల్ కోడ్ను తీసుకొస్తాం. హిమాచల్ ఎన్నికల ప్రచారంలో మోడీ వెల్లడి. విశాఖ చేరుకున్న కంబోడియా బాధితులు. సైబర్ మోసానికి గురైన 60 మంది. అనంతపురం జిల్లా గుత్తిలో సెల్ ఫోన్ దొంగకు దేహశుద్ధి. కాళ్లు చేతులు కట్టేసి పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు. సిద్దిపేటలో హరితహారంలో నాటిన చెట్లు నరికివేత. 24 లక్షల పరిహారం చెల్లించాలంటూ విద్యుత్ శాఖకు నోటీసులు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద మళ్లీ శబ్దాలు. పియర్స్ కుంగిన ప్రాంతాల్లో గుంత గుర్తించిన సిబ్బంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి షాక్. భూ కబ్జాకు పాల్పడినట్లు చేవెళ్ల పిఎస్లో ఫిర్యాదు. టీడీపీ నేత బుద్ధా వెంకన్న కీలక వ్యాఖ్యలు. రాష్ట్ర టీడీపీ బాధ్యతలు లోకేష్ కు అప్పగించాలన్న బుద్ధా వెంకన్న. పల్నాడు ఘటనపై విచారణ చేపట్టిన సిట్. కుట్ర కోణాలున్నాయా అనే అంశంపై ఆరా. కవిత బెయిల్ పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదా. జూన్ 7న ఛార్జ్షీట్ దాఖలు చేస్తామన్న సిబిఐ. ఏసీపీ ఉమామహేశ్వరరావు కస్టడీ పిటిషన్పై విచారణ సోమవారానికి వాయిదా. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టైన ఏసీపీ. మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్. బొమ్రాసిపేట పెద్ద చెరువులో నిర్మించిన ప్రహరీ గోడ కూల్చివేత. కాంగ్రెస్ హామీలను నమ్మి ప్రజలు మోసపోయారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలన్న కేటీఆర్. అనుమతి లేకుండా కాగ్నా నదీ సమీపం నుంచి ఇసుక తరలింపు. తమ భూములు కాపాడాలని కోరుతున్న రైతులు. కేదార్నాథ్లో అదుపు తప్పిన హెలికాప్టర్. పైలట్ అప్రమత్తతతో సేఫ్ ల్యాండింగ్. తమిళనాడులో భారీ వర్షాలకు నీట మునిగిన పలు ప్రాంతాలు. సేలంలో నేలకూలిన 5 ఇళ్లు, 2 మృతి. స్వాతి మాలివాల్పై దాడి కేసు నిందితుడికి కస్టడీ పొడిగింపు. బీభావ్ కుమార్ ను 30 హాజరీ కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు. బంగ్లాదేశ్ ఎంపీ అజీం అనర్ హత్య కేసు నిందితుడు అరెస్ట్. అన్వరుల్ అజీం అనర్ ని హనీ ట్రాప్ చేసినట్లు సమాచారం. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో దర్యాప్తు ముమ్మరం. ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు. T20 వరల్డ్ కప్ కు కామెంటరీ ప్యానెల్. దినేష్ కార్తిక్ సహా మొత్తం 40 మందితో లిస్ట్ రిలీజ్.